ఆ దినము సిద్ధపరచు దినము, విశ్రాంతి దిన ఆరంభము కావచ్చును. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయం 54వ వచనం. ప్రేమైనటువంటి దేవుని జనాంగమా, ఈ ఆదివారం దినాన ఎంతమంది సిద్ధపాటు కలిగి దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నారు? ఇంకా నిన్ను నీవు సిద్ధపరచుకోకుండా దేవుని మందిరానికి నువ్వు వెళ్తూ ఉన్నావా? అయితే నీతోనే ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రస్తుత దినాల్లో మనలో అనేక మంది ఆదివారం వచ్చినట్లయితే ఏమి ఆహారం తినాలా, ఏమి త్రాగాలా, ఎలాగ సంతోషంగా ఉండాలా అనేటువంటి దాని గురించి సిద్ధపాటు కలిగి జీవిస్తున్నారే కానీ దేవుని మందిరానికి ఎలాంటి సిద్ధపాటు కలిగి వెళ్ళాలనేటువంటి ఆలోచన మనలో అనేక మందికి లేకుండా పోయింది. అలాంటి వారి కోసమే ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు గనక ఇక నుంచైనా మనల్ని మనం సిద్ధపరచుకొని దేవుని మందిరానికి వెళ్ళి ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా, ఆయన బలలో చేయివేసేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా. ఎవరైతే వాక్యాన్ని వింటూ ఉన్నారో వారందరి జీవితాల్లో ఇక నుంచైనా సిద్ధపాటు కలిగి మీ మందిరానికి వెళ్ళుటకు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఇది ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో, పనులు చేస్తున్నారో, నూతనమైనటువంటి కార్యాలు మొదలు పెడుతున్నారో, వాళ్ళ పనుల్లో, ప్రయాణాల్లో, నూతనమైనటువంటి కార్యాల్లో మీరే తోడై ఉండి నడిపించండి ప్రభా. ఎవరైతే తండ్రి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో వారందరికీ మీరే ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినాన మీ ఆదివారం దినం గనక ఎవరైతే మందిరానికి రావాలని ఆశ కలిగి ఉన్నారో వాళ్ళందరినీ త్వరపడి మీ మందిరానికి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.